రైట్ ఇక జనసేన అభ్యర్థుల తొలి జాబితాపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గానాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. దుర్గానాయుడు చెప్పండి, మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాలతో అసెంబ్లీ బరిలోకి దిగబోతోంది జనసేన. అసలు తొలి జాబితా కూడా ప్రకటించింది. ఏ విధంగా ఉంది తొలి జాబితా? ఝాన్సీ, ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కూడా జనసేనాని దూకుడు పెంచారని చెప్పొచ్చు. అభ్యర్థుల కసరత్తు అనేది వేగం పెంచారు. మొదటి అభ్యర్థుల జాబితాను కూడా పవన్ కళ్యాణ్ గత అర్ధరాత్రి ప్రకటించారు. మిగిలినటువంటి రాజకీయ పార్టీలు ఏవి కూడా ఇప్పటి వరకు ఎలాంటి అభ్యర్థుల్ని ప్రకటించలేదు. కానీ పవన్ కళ్యాణే ముందుగా తొలి జాబితాను ప్రకటించారు. 4 పార్లమెంట్ అభ్యర్థులు అలాగే 32 మంది అసెంబ్లీ అభ్యర్థులతో పవన్ తన జాబితాని నిన్న రాత్రి విడుదల చేశారు. అయితే జాబితాను విడుదల చేసే ముందు ఎవరైతే 32 మంది అసెంబ్లీ అభ్యర్థులు అదేవిధంగా 4 పార్లమెంట్ అభ్యర్థులతో పవన్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ముఖాముఖి నిర్వహించారు. ఎందుకు సెలెక్ట్ చేశాను, ఏ విధంగా ప్రచారం చేయాలి, ఏ విధంగా గెలుపుకు కృషి చేయాలనే దానిపైన కూడా సుదీర్ఘంగా వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. అనంతరం వాళ్ళ అభ్యర్థుల ప్రకటన అనేది కూడా అధికారికంగా పార్టీ వెబ్సైట్ నుంచి ప్రకటించడం జరిగింది. ఇది మొత్తానికి అభ్యర్థుల ప్రకటన చేసిన తర్వాత పార్టీలో కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అభ్యర్థుల ప్రకటన అనేది చాలా సమీకరణాలు క్రోడీకరించి పవన్ కళ్యాణ్ ప్రకటించారని చెప్పొచ్చు. ముఖ్యంగా జనసేన పార్టీ ఎక్కడైతే బలంగా ఉంటుందో అక్కడే మాత్రమే తొలి విడతలో అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇటీవల గత 3 నెలల నుంచి కూడా పవన్ కళ్యాణ్ సర్వే నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ బలాలపై ఆయన సర్వే చేయించుకుంటున్నారు. కాబట్టి ఆ సర్వే ఫలితాల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి లీడర్ల నేపథ్యంలో వాళ్ళ బలాలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ముందు నుంచి చెప్తున్నట్లుగానే ఉత్తరాంధ్ర అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లు ఇందులో మనకు కనిపిస్తుంది. దాదాపు 19 మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని అక్కడి నుంచే ఆయన ఎన్నిక చేశారు. మొదటి లిస్టులో కూడా పెట్టడం జరిగింది. దీంతో పాటు పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు నాదెండ్ల మనోహర్, తోట చంద్రశేఖర్ అలాగే రావిల్ కిషోర్ బాబుతో పాటు ఇటీవలే పార్టీలో చేరినటువంటి ఆకుల సత్యనారాయణ, బాలరాజు వీళ్ళందరినీ కూడా మొదటి లిస్టులో ఆయన పొందుపరిచారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పార్టీ ఖచ్చితంగా బలంగా ఉంది కాబట్టి అలాంటి చోటే మొదటి అభ్యర్థులను ప్రకటన చేశారంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే సామాన్యులకు అదేవిధంగా కొత్త వారికి కూడా 60% స్థానాలు కల్పిస్తారని పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా చెప్తున్నారు. అయితే మొదటి లిస్టులో 32 మంది అసెంబ్లీ అభ్యర్థులకి కేవలం 8 మంది మాత్రమే ఆయన అవకాశం కల్పించారు. కొత్త వాళ్ళకి ఏదైతే ఇటీవల గత 2 నెలల నుంచి కూడా స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తులు చేసుకున్నారో ఆ దరఖాస్తులు ఉన్నటువంటి 8 మందికి మొదటి లిస్టులో పవన్ కళ్యాణ్ అవకాశం కల్పించారు. వాళ్ళందరినీ కూడా మొదటి లిస్టులో అభ్యర్థులుగా పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. అటు ఉత్తరాంధ్రకు సంబంధించి అలాగే ఉభయ గోదావరికి సంబంధించి గుంటూరుకు సంబంధించి ఎక్కువగా ఈ అభ్యర్థుల సెలక్షన్ అనేది కూడా జరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు అంటే మొదటి లిస్టులో ఎక్కువగా మాజీ ఎమ్మెల్యేలు అలాగే మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళు, అదే ఇంతకుముందు రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళని గతంలో పోటీ చేసి ఓటమి పాలైన వాళ్ళందరినీ కూడా మొదటి లిస్టులో ఆయన పొందుపరచడం జరిగింది. రెండవ లిస్టులో ముఖ్యంగా ఎక్కువ శాతం యువతకి మహిళలతో పాటు ఎవరైతే స్క్రీనింగ్ కమిటీకి మేధావులు రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ నుంచి వడపోత చేసిన తర్వాత రెండో లిస్టులో వాళ్ళందరికీ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని కూడా పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. మరొక పక్క ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి అభ్యర్థుల ప్రకటన అనేది ముందే చేసి పార్టీలో కొత్త జోష్ని తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఆయన రాజమండ్రి చేరుకుంటారు. రాజమండ్రి చేరుకున్న తర్వాత పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. ఈ సభ ద్వారా పార్టీని క్యాడర్ని కూడా ఎన్నికల మూడ్లోకి తీసుకెళ్లేందుకు పవన్ పక్కా వ్యూహాలతో ఒక స్పీచ్ని కూడా చాలా గట్టిగా సిద్ధం చేశారని చెప్పొచ్చు. ఈ సభలో పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో ప్రకటించడంతో పాటు అభ్యర్థుల ప్రస్తావన కూడా తీసుకురాబోతున్నారు. ఝాన్సీ, రైట్. థ్యాంక్ యూ దుర్గానాయుడు.